నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ పంట పెట్టుబడి సాయం కింద ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాకు రైతు భరోసా పేరు మీద డబ్బులు జమ చేస్తుంటే ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా అన్నదాత సుఖీభవ పథకం పేరు మీద పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించబోతుంది. ఇప్పటికే రైతులకు సంబంధించిన అన్ని వివరాలు కూడా సేకరించింది. ఈ కేవైసీ సంబంధించిన అప్డేట్ కూడా రైతులకు ఇచ్చింది. త్వరలో ఇక పీఎం కిసాన్ యోజనతో కలిపి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడానికి అన్ని రకాలుగా కసరత్తులు అయితే సిద్ధం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన కింద సంవత్సరానికి 6,000 రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం కింద వేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ 6,000కు మరో 14,000 జోడించి రైతుల ఖాతాకి ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం వచ్చేలాగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా పీఎం కిసాన్ యోజన సంబంధించిన డబ్బులు అయితే మాత్రం జూన్ చివరిలో లేకపోతే జూలై మొదటి వారంలో 20వ విడత డబ్బులు అయితే పడాల్సి ఉండే. ఆ పథకంతో పాటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే అన్నదాత సుఖీభావ ఉందో దాన్ని కూడా జత చేసి అనుసంధానం చేసి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చూస్తుంది. ఇప్పుడు 2,000 రూపాయలు మాత్రం కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయం అందించబోతుంది. ఇదే సందర్భంలో ఈ విడతతో కలిపి ఒక 5,000 జోడించి 7,000 సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతులకి ఇవ్వబోతుంది. ఇక నెక్స్ట్ అక్టోబర్లో కూడా కిసాన్ యోజన ఉండే నేపథ్యంలో దాంతోపాటు మరో 5,000 జోడించి 7,000 అందించబోతుంది. ఇలా 7 14,000 అయితే మాత్రం నెక్స్ట్ ఇంకా మరో 4,000 కలిపి కిసాన్ యోజనతో పాటు 6,000 రూపాయలను వచ్చే జనవరి వరకు రైతుల ఖాతాకు అందించబోతుంది. ఇలా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కిసాన్ యోజన పథకం అందిస్తుంటే దానికి సమాంతరంగా రెండు కలిపి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయూతనిచ్చేలాగా అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే ప్రారంభించింది. ఇక ఆర్థికంగా అలాగే సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసుకుంది. వాస్తవానికి జూన్ 20వ తారీఖు వరకే ఇక అన్నదాత సుఖీభావ డబ్బులు పడతాయని కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు జరిగినాయి, వార్తలు వచ్చినాయి. కానీ సకాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ యోజన డబ్బులు వేయకపోవడంతో ఈ పథకం కూడా ఆగిపోయింది. ఇదే సందర్భంలో సాంకేతికంగా చాలా సమస్యలు వచ్చాయి, రైతుల నుండి కూడా చాలా ఆందోళనలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఈకేవైసీ అనే సిస్టమ్ తీసుకురావడంతో పెద్ద ఎత్తున రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలనే ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున మొత్తం కూడా కేంద్రాలకు వెళ్ళడం, ఒకేసారిగా సమస్యకు గురి కావడం, ఇక ఆందోళన వ్యక్తం కావడం, మరోవైపు గడువు తేదీ ముగించడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మొత్తం క్లారిటీ ఇచ్చింది. అందరూ ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరైతే గతంలో చేసుకోలేదో వాళ్ళు మాత్రమే కేవైసీ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ యోజన కింద ఆల్రెడీ డబ్బులు వస్తున్న వారికి కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో ఆ లిస్టు ప్రకారం రైతు ఫీల్డ్ సంబంధించిన అధికారులు కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు. ఇదే సందర్భంలో మీకు స్టేటస్ గురించి తెలుసుకునే ఒక అవకాశం కావాలన్నా తెలుసుకోవాలన్న ఒక ఆలోచన ఉన్న 2-3 మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు అని కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే చెప్పింది. ఇదే సందర్భంలో రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి మీ వివరాలు ఇవ్వచ్చు, అలాగే మీ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పింది. మరోవైపు అన్నదాత సుఖీభావ పేరు మీద ప్రభుత్వమే వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు, దాంట్లో అప్డేట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఇలా మొత్తానికి ఈకేవైసీ అలాగే బ్యాంకు అకౌంట్ నెంబర్కు ఆధార్ లింక్ అయి ఉన్న, అలాగే పాస్బుక్ కూడా సక్రమంగా ఉన్న అర్హులైన రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే సిద్ధమైంది. 14,000 రూపాయలు అందించడానికైతే ఇక అన్ని రకాలుగా కసరత్తులు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సంబంధించిన యోజన ఏదైతుందో దానికి జత చేస్తూ ఒకేసారి డబ్బులు వేస్తే ఓవరాల్గా ఏడాదికి 20,000 రూపాయలు రైతులకైతే మాత్రం పెట్టుబడి సాయం అందించట్టున్నారు కూడా ఆలోచన చేసుకుంది. అందులో భాగంగా మొదటి దఫలో 5,000, రెండవ దఫలో 5,000, మూడవ దఫలో 4,000, ఇలా 14,000 రూపాయలను అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే మాత్రం రైతుల ఖాతాలో అర్హులైన రైతులకైతే మాత్రం అందించబోతుంది. ఇలా మొత్తానికి అన్నదాత సుఖీభావ సంబంధించిన అప్డేట్ అయితే మాత్రం ఇక సర్కార్ అయితే ఇచ్చింది. త్వరలో ఎప్పుడు ఈ కేంద్ర పథకమైన ఈ కిసాన్ యోజన పథకం సంబంధించిన 2,000 రూపాయలు ఎప్పుడు ఆ పథకం ప్రారంభించినా దాంతో కలిపి మరో 5,000 అంటే మొదటి దఫలో భాగంగా 7,000 రూపాయలు అయితే మాత్రం అర్హులైన రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ చేయడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే సిద్ధమైంది.